ఎంతో ఒక ఈ ఫుడ్ కమిషన్ అనేది 2022 తర్వాత మా మెంబర్ల సహకారంతో ఒక ఫుడ్ కమిషన్ అనేది ఉంది ఏపీ స్టేట్లో అని ప్రతి ఒక్కరికి తెలియజేయడం, ఓపెన్ అప్ చేశాం. వెల్ఫేర్ హాస్టల్స్లో ఏమిస్తారు, ఎంత మనీ వస్తుంది పర్ మంత్ ఒక స్టూడెంట్కు, ఎంత క్వాంటిటీ ఇస్తారు, ఇదంతా ఓపెన్ అప్ చేశాం. ఇదంతా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేశాం. అంతకుముందు పెద్దగా తెలియదు ఏమిస్తారు, ఏంది ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఈరోజు ఒక అవకాశం ఇవ్వగలిగాం. అంటే ఏదేమైనా కానీ వినియోగదారుడు సాటిస్ఫై కావాలా, ప్రభుత్వం ఇచ్చే అర్హత కలిగిన వినియోగదారులు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో మీరు చూసింటారు, సంబడి కామెంట్ చేశారు మా మీద, ఫుడ్ కమిషన్ అసలు ఆఫీస్కే రారు, ఇంత జీతాలు తీసుకుంటూ ఉన్నారు, అది ఇది అనే విషయాలు ఏమేమో కామెంట్ చేస్తారు, ఆఫీసులకు రారు. నిజంగా చాలా బాధాకరం, వాస్తవంగా చెప్తా ఉన్నా. గతంలో మొన్న ఇక్కడ ఇప్పుడు మొన్న ఒక ఆయన కామెంట్ చేశారు ఫుడ్ కమిషన్ మీద పెద్దగా. ఆయన అన్నీ చెప్పాడు కానీ ఆయన ఎక్స్ మెంబర్ అనే విషయం చెప్పలేదు. ఆయన ఫుడ్ కమిషన్లో ఎక్స్ మెంబరు, ఆయన శాలరీ ఆయన తీసుకున్నాడు. మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, 5 సంవత్సరాలు గత బాడీ ఉంటే 23 విజిట్స్ చేశారు. 23 విజిట్స్, ఫీల్డ్ విజిట్స్, ఆఫీస్లో కూర్చోవడం, అడ్వర్స్ చూసుకోవడం, వాటి మీద కేసులు పెట్టడం, ఇట్లా చేశారు. ఇవన్నీ వాస్తవంగా ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పందా వాళ్ళది, మా పందా వాళ్ళది, మాది. మేము ఏ విధంగా చేయాలనే విషయంలో మేము వెళ్ళాం, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. మంచిది, నో ప్రాబ్లం వాళ్ళ. అంతేగాని ఒకరిని పాయింట్అవుట్ చేయడం, ఒకరిని తప్పు పట్టడం అనేది సరైన ఉద్దేశం కాదు, సరైన భావన కాదు.